బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. కోనరావుపేట వద్ద తేనె తుట్టెను ఒక డ్రోన్ కెమెరా తగిలినట్లుగా తెలుస్తోంది. ఈ తేనె తుట్టెను తగలడంతో తేనెటీగలు బయటకు వచ్చి కాసేపు అక్కడంతా కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొందరు కార్యకర్తలపై తేనెటీగలు దాడి చేశాయి. గాయపడ్డ కార్యకర్తలకు బండి సంజయ్ చికిత్స చేయించారంటూ సమాచారం. ఈ నేపథ్యంలో బండి సంజయ్కి సైతం డాక్టర్లు చెకప్ చేశారు. మనందరికీ తెలిసిందే, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు ఒక పాదయాత్రను చేపట్టారు. అయితే ఈ రీసెంట్గా జరిగినటువంటి ఈ కార్పొరేటర్లు కూడా ఆయనతో పాటు ర్యాలీ అవుతూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒకవేళ కరీంనగర్లో బీజేపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే మొక్కు తీర్చుకుంటారంటూ ఆయన మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యాత్ర చేపట్టారు. ఆయనతో పాటుగా భారీగా కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ ర్యాలీగా వెళ్తూ వస్తున్నారు. ఈ యాత్ర గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అయితే వెళ్తున్న సమయంలో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి తేనె తుట్టకు ఆయన ఈ ర్యాలీని కవర్ చేసేటువంటి, యాత్రని కవర్ చేసేటువంటి ఒక డ్రోన్ కెమెరా తగిలినట్లుగా తెలుస్తోంది. దీంతో తేనెటీగలు ఒక్కసారిగా వాళ్ళందరి మీద దాడి చేశాయి. కొంతమందిని కుట్టినట్లుగా తెలుస్తోంది. వారికి వెంటనే చికిత్స అందించారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చంద్రశేఖర్, తేనెటీగలు దాడి చేసినట్లుగా తెలుస్తోంది బండి సంజయ్ యాత్ర చేస్తున్న వాళ్ళ మీద. సో ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితి ఉందా? డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? నందు, అంజన్న ఆశీర్వాద యాత్ర పేరు మీద ఉదయం 8 గంటలకి కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి బండి సంజయ్ ఇటీవల కాలంలో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకున్నటువంటి మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర కార్పొరేటర్లు, ఇతర ప్రాంతాలు ఇటు వేములవాడ, సిరిసిల్ల అంటే కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బీజేపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ఉదయమే 6 గంటల నుంచి 7 గంటల వరకే చేరుకోవడం జరిగింది. పాదయాత్ర ప్రారంభమే ఉత్సాహంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గంగాధర మండలం కురికాల, కోనరావుపేట అనేటువంటి గ్రామాల మధ్య ఓవరాల్ గా పాదయాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో డ్రోన్ తోని చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్నటువంటి తేనెటీగలు ఒక్కసారిగా కదిలిపోయాయి, దాడి చేశాయి. దీనిలో సంజయ్ తో పాటు పాదయాత్ర చేస్తున్నటువంటి కార్పొరేటర్ సోమిడి వేణు, తణుకు సాయి, అలాగే రాజు యాదవ్ అనేటువంటి ముగ్గురు కార్యకర్తలకి గాయాలయ్యాయి. దీనిలో రాజు యాదవ్కి కరీంనగర్ తరలించి చికిత్స అందించడం జరుగుతుంది. ఆ ఇద్దరి పరిస్థితి మెరుగ్గా ఉంది. వాళ్ళు పాదయాత్రలో మళ్ళీ పాల్గొనడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేపట్టినటువంటి అంజన్న ఆశీర్వాద యాత్రలో భాగంగా తీవ్రమైనటువంటి ఎండను సైతం లెక్క చేయకుండా నడిచినటువంటి నేపథ్యంలో డిహైడ్రేషన్ అయి కొద్దిగా విశ్రాంతి సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టుగా గమనించినటువంటి వైద్యులు జనరల్ చెకప్ చేయడం జరిగింది. కాస్త విశ్రాంతి తీసుకోవాలి, దాదాపు 2 గంటల పాటు అని చెప్పి సూచించినటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో మళ్ళీ గంగాధర ప్రాంతం నుంచి పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. చివరి హారతి 8 గంటల వరకు అంజన్న ఆలయానికి చేరుకొని హారతి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మొక్కులు చెల్లించుకోవడానికే నేను వెళ్తున్నాను, గతంలో మొక్కుకున్నాము. అంజన్న ఆలయ అంటే తనకు ఎంతో భక్తిభావము, ఏ కార్యక్రమం అయినా అంజన్న ఆలయానికి వెళ్ళడం అనేది ఆనవాయితీగా ఉంది అనేటువంటి అభిప్రాయం సైతం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ యాత్ర సజావుగా కొనసాగుతుంది. నందు. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. కొంతమంది మీద ఈ తేనెటీగలు దాడి చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఆయన కూడా కొంత డీహైడ్రేట్ అయిపోవడంతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఆయనకు బేసిక్ చెకప్ చేసిన తర్వాత కొంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఒక డ్రోన్ కెమెరా, ఆ మొత్తం వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ ర్యాలీని కవర్ చేసేటువంటి డ్రోన్ కెమెరా తేనె తుట్టకి తగలడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. కొంతమందికి గాయాలు, చిన్న చిన్న తేనెటీగలు కొట్టడం వల్ల ఇబ్బందికర పరిస్థితి తప్ప పెద్దగా ప్రమాదం ఏమీ లేదంటూ చెప్పినట్లుగా డీటెయిల్స్ అందుతుంది.